రేపు శాసనసభలో చెప్తాం దానికి సంబంధించి. ఆనాడు మేము ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి రిడిజైన్ గురించి చెప్తే మాకు ఇచ్చిండ్రా? అడగడానికి కామన్ సెన్స్ ఉండాలి కదా. ఆనాడు మీరు ప్రజాస్వామ్యంగా వ్యవహరించి మేము కూడా ప్రజెంటేషన్ చేస్తామని అడిగితే కదా మాకు ఇచ్చిండ్రా? మీరు అందరూ సాక్ష్యం. మేము ప్రభుత్వాన్ని పరిపాలించినాము, మీరు రాంగ్ ప్రొజెక్షన్ చేస్తామని తీయాలి, దాని ఫలితమే కదా. ఆనాడు ఒకరు రిడిజైన్ ప్రజెంటేషన్ చేసినప్పుడు మా ప్రమేయం కూడా ప్రతిపక్షంగా ఇన్వాల్వ్ చేసి ఉంటే మేము ఇలా ఈ యొక్క కుంగిపోవట్లు జరగకపోతుండే కదా. ఇదేమో ఈ రాష్ట్ర ప్రభుత్వం బయటికి చెప్పుకుంటున్న గొప్పలు కాదు, ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నదని శ్వేతపత్రం ప్రజాస్వామ్యంగా ప్రజలకు చెప్పడానికి వేదిక చేసుకుంటున్నాం. దాన్ని రాజకీయంగా ఎందుకు భయపడతారు? దొంగలని ఎందుకు పుజాలు జరుపుకుంటారు? ఎదురుతారు. ఇంకా అధికారంలో ఉన్నాను అది పోతలేదా ఫోబియా? ప్రజలు మీకు తీర్పిచ్చారు, మార్చిండ్రు, మార్పు కోరుకున్నారు, గమనించమని కోరుతా ఉన్నా. ఊరికేనే 2 రోజులకి ఏమైంది రైతు బంధు ఎప్పుడేస్తావు, ఇంకొక రాజ్య ప్రభుత్వం కూలిపోతుంది ఏంది? ఎవరు నకిలీ హామీలు? అరే 3 రోజుల 4 రోజుల నకిలీ ఒరిజినల్ ఎట్లా? విత్తనం వేస్తే కూడా మొలకెత్తేదాకానన్నా పరీక్షిస్తారు. ఆయన జ్ఞానం కూడా లేకపోతే ఎట్లా? విత్తనం వేస్తే అది మొలకెత్తుతేనే మొలకెత్తకపోతేనే నకిలీ అసలు తెలుస్తుంది. ఇది మేము గ్యారంటీ 7 तारीख बोलते अभी 12 दिन में नहीं हुआ, इसको नकली मालूम हो गए. उतना टैलेंटेड है. 12 రోజులలోనే మొత్తం ఏం చేస్తాం కూడా మమ్మల్ని స్కాన్ చేస్తురా? అరే మేమేం చెప్పినామో ప్రజలు మమ్మల్ని అడుగుతారు. ఓపిక పట్టు. 6 నెలలు నీకు సుధీర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోయిన శాసనసభ్యుడు చెప్పి ఆ బుద్ధిని నేర్చుకోండి. అనుభవించిన కడియన్ మాట్లాడింది. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే కేసీఆర్ కేటీఆర్ హరీశ్రావు మాట్లాడినట్టు కాదంటే ఖండించాలి కదా. దానికి ఉదయం వీళ్ళే మాకు ప్రజెంటేషన్ ఒక అవకాశం ఇయ్యింది, మీ నకిలీ హామీలు మీరేం చేసిర్రు, రైతు బంధు ఎప్పుడేస్తారు? అదే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, మీరు సభ లోపల రోజు రామభజన లెక్క 6 గ్యారంటీలు జపం చేయాలి. చేయండి, మేము అమలు చేస్తాం, మీరు జపం చేయండి. చెప్తూనే ఉండాలి 6 గ్యారంటీలు. అరే ఏం చూపిస్తావు? రేపు చూడాలా మీరు? రేపు చూస్తారు కదా. నువ్వు కూడా అట్టే ముందే వాళ్ళు ఇప్పుడు మేము చెప్తున్నాం కదా, ఇంకా అధికారంలో ఉన్నాం, మాకు చూపెట్టకుంటే ప్రజెంటేషన్ ఎట్లా జరుగుతుందనే ఫీలింగ్ అంటారు. అట్లా ఉంటుంది. గవర్నర్ ప్రసంగం మాకు చెప్పకుండా ఎట్లా అయింది అనుకుంటున్నారు. ఇవన్నీ ప్రభుత్వం మారింది, కొద్దిగా ప్రభుత్వం మారిందని మీరు చెప్తలేనంటారు పత్రికలల్లా. అధికారం మారింది, వాళ్ళు ట్రెజరీ బెంచ్ నుంచి పక్క బెంచ్ ప్రతిపక్ష బెంచ్కి అయినరు, మైకులు కొడతాం, ఈ వరకు కొడతాం. ఏందది? నడవదు. ఇవన్నీ అయిపోయిన కాలం మారుతుంది, మారుతుంది దాని ప్రకారంగా మళ్ళా 5 ఏళ్ళకు ప్రజలు ఏం చెప్తాం ఆలోచన చేద్దాం. మిమ్మల్ని మార్పు కోరుకున్నారు ప్రజలు. నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యం, ఇనుప కంచెల నుంచి బహిరంగంగా వేనా నేను ఇలా ప్రజావానికి నేనేమైనా మంత్రిగా ప్రజావానికి సంబంధించి అనేకమైనటువంటి పిటిషన్లు నిజంగానే 1,000 బంగారు తెలంగాణ అందరి బంగారు కోడిగుడ్లు తినిపిస్తే వేలవాని పిటిషన్లు ఎందుకు వస్తున్నాయి చెప్పండి, జవాబు. దాని మీద మాట్లాడండి మంత్రులు, మాజీ మంత్రులే.